యేసయ్య భూమి మీదకి వచ్చాడు, మానవులందరి కొరకు ప్రాణం పెట్టి రక్తం సిందించాడు. ఎవరైతే ఆ రక్తంలో పాపాన్ని కడుక్కుని ఆ చెడు వ్యసనాల నుంచి బయటకు వస్తారో, ఈ లోక సంబంధమైన దుష్టక్రియల నుంచి బయటకు వస్తారో, వారందరూ రక్షించబడి అప్పుడు దేవుని రాజ్యానికి వెళ్తారు. అందుకే ఈ కడవరి దినాల్లో మనం కూడా గమనించాలి, ఈ దినాల్లో సాతాను కూడా భయంకరంగా రెచ్చిపోతూ ఉన్నాడు ఇప్పుడు. అందుకే మానవుడు అందరి యొక్క ఆత్మలు జీవితాలన్నీ కూడా దుష్టుని చేతిలోకి వెళ్ళిపోతున్నాయి. వాడు బంధించి లాక్కుపోతున్నాడు. వాటిలోంచి విడిపించడానికి యేసయ్య వచ్చాడు. ఆయనే మనందరూ కూడా ప్రాణం పెట్టాడు. ఆయనే రక్తం కాచాడు. సాతాను తలను చితక్కొట్టాడు. ఆ అధికారం అంతా స్వాధీనపరుచుకున్నాడు. అందుకే మేల్కోండి, ఎప్పుడైనా దేవుని సన్నిధిలో ప్రార్థించండి, ఉపవాసం ఉండండి, దేవుని ఆత్మను కలిగి ఉండండి. అందుకే ఎవరైతే దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటారో, ప్రార్థన కలిగి ఉంటారో, నువ్వు దేవుని ఆత్మతో నింపబడితేనే ఆ దుష్టుని చేతిలో పడవు. ఆయన వెళ్ళాడు, మన కొరకు పరిశుద్ధాత్మను పంపించాడు. ఎవరైతే ఆదరణకర్తను కలిగి ఉంటారో, దేవునికి భయపడతారో, వారు సాతాను రాజ్యాన్ని జయించుకుని ముందుకెళ్తారు. అందుకే శాశ్వత కాలం మనం దేవుని రాజ్యంలో శాశ్వత కాలం ఉండాలంటే వెలుగు సంబంధులై ఉండాలి.